నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు బాల్కొండ నిజామాబాద్లలో ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా మహాశివరాత్రికి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి రైతు వేదిక నుంచి రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎల్ఆర్ఎస్ ను ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా అమలు చేయాలి బాల్కొండలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి రెండో రోజు జరిగిన జడ్పీ స్థాయి సంఘం సమావేశంలో అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే మా దృష్టికి తెండి కేసిక్స్తో లోకల్ కంప్లైంట్స్ జిల్లా చైర్పర్సన్ నీరజారెడ్డి ఐసీడీఎస్ డీడబ్ల్యూఓ రసూల్ బి రోడ్డు పనులు పూర్తి అయినా తెరుచుకొని మాధవనగర్ రైల్వే గేట్ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది వాహనదారులు అథ్లెటిక్స్లో ఓవరాల్ ఛాంపియన్ నిజామాబాద్ జిల్లా నగరంలోని పోలీస్ గ్రౌండ్లో ముగిసిన రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ డిస్కమ్ క్రీడలు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ జితేష్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్ల కోసం డిచ్పల్లి సిఎంసి కళాశాలను సిపి కల్మేశ్వర్తో కలిసి పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జర్నలిజంలో మహిళలు రాణించడం అభినందనీయం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా జర్నలిస్టులను సన్మానించిన మేయర్ నీతు కిరణ్ అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సూచించారు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ రైతు నేస్తం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు తదితరుల సందేశాలను ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి ఆసక్తిగా తిలకించారు సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందని దశల వారీగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గల 2601 రైతు వేదికలకు దీనిని విస్తరించనుందని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు ప్రతి మంగళ శుక్రవారం నాడు వారంలో 2 రోజులు నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు ప్రభుత్వమే పూర్తిగా బీమా ప్రీమియం భరిస్తూ వచ్చే వానాకాలం సీజన్ నుండి పంటల బీమా పథకాన్ని అమలు చేయనుందని వివరించారు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు రైతు ఏమంటారు అగ్రికల్చర్ అధికారులతో పాటు సైంటిస్టులతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యాలి అప్డేట్ కావచ్చు ఒక సీడ్ విషయంలో మీకు ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి మీరు ఇంటనే ఇంటరాక్ట్ కావచ్చు అదేవిధంగా పొలంకేదో అంటే ఒక తెగులు లాంటిది వచ్చిందనుకోండి ఇంటరాక్ట్ కావచ్చు సో మనకు ఈవెందో అంటే మనకు లోకల్గా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఉన్నప్పటికీ ఇంకా అడ్వాన్స్డ్గా మీకు అడ్వైజ్ కావాలి మార్కెటింగ్ ఎల్ఆర్ఎస్ ను ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఒక మాట ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మాట మాట్లాడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టడం పట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల తీవ్ర విమర్శలు చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలి వచ్చి తహసీల్దార్ శ్రీధర్ కు మాజీ మంత్రి వినతి పత్రం అందజేశారు బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి నేను డిసెంబర్ 9కి రాగానే మాఫీ చేస్తా అన్నాడు రైతులకు నమ్మినారు రైతులు పాపం
అందరు నమ్మలే, కొంతమంది నమ్మి ఓట్లు వేసిరు, గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జడ్పీ చైర్మన్ దాదనగడి విఠలరావు సూచించారు. నగరంలోని సుభాష్ నగర్ జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘ సమావేశం విద్యా వైద్య సిఇఓ బి ఉషా, జడ్పీటీసీ సభ్యులు గంగాధర్ మెండోరా, సుమనారెడ్డి ఇందల్వాయి, భారతి వేల్పూర్, డిఎంఎండ్హెచ్ఓ సుదర్శనం, జీజీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ ప్రతిమరాజ్, ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ రమణ మోహన్, విద్యా ఆరోగ్య మరియు డ్రగ్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ దాసర్ లావణ్య అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘ సమావేశం మహిళా స్త్రీ శిశు సంక్షేమం ఎక్స్ అఫీషియోగా హాజరైన జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, సిఇఓ ఉషా, మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి, దుర్గాబాయి, మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా అధికారిని రాజశ్రీ, ఐసిడిఎస్ సిడిపిఓలు పాల్గొన్నారు. ఇందల్వాయి జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యవసరమైనప్పుడు కాల్స్ చేస్తాం కాబట్టి సభ్యుల ఫోన్ కాల్స్ ను ఎత్తాలని సభ దృష్టికి తీసుకురాగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సభ్యుల ఫోన్ కాల్స్ కు జీజీహెచ్ పర్యవేక్షకులు స్పందించాలని, జిల్లాలో నలుమూలల నుంచి పేషెంట్లు రావడం జరుగుతుందని కాబట్టి వారికి మెరుగైన సేవలు అందించట్లో కృషి చేయాలని, సంబంధిత డాక్టర్స్ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేయాలని, ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్స్ను ఎత్తాలని అన్నారు. ఇందల్వాయి జడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఇందల్వాయి హైవే పరిసరాల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని, అందుకు పిహెచ్సి ఇందల్వాయిలో 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఉద్దేశించి జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించటకు కృషి చేయాలని, పిహెచ్సిలలో అవసరమైన సదుపాయాలను అందించటకు కృషి చేయాలని, రోగ నిర్ధారణ కోసం రక్త నమూనాలను నిజామాబాద్కు త్వరగా పంపాలని, ఇక్కడి నుండి త్వరగా నిర్ధారణ రిపోర్ట్ ఆయా పిహెచ్సిలకు చేరే విధంగా డిఎంహెచ్ఓ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జడ్పీ చైర్మన్ ఆయుష్ శాఖ కూడా ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని, ఇట్టి శాఖ కల్పించే సదుపాయాల గురించి ప్రజల్లో తీసుకెళ్లాలని ఆయుష్ అధికారికి సూచించారు. డ్రగ్స్ శాఖ వారు కూడా విధిగా తనిఖీలు నిర్వహించాలని, సరైన ధరలకు మందులు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని, మందుల దుకాణాల లైసెన్స్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీల్లో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వారికి అందే విధంగా కృషి చేయాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, సిడిపిఓలు ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించినారు. నేను అడిగినాను, ఇప్పుడు పోలియో డ్రాప్స్ 3, 4, 5 మనకు ఎలిజిబుల్ పిల్లలు మన జిల్లాలో 1,91,087 మంది ఉన్నారు. మరి ఎంతవరకు టార్గెట్ ఫుల్ఫిల్ చేసినారని డిఎంహెచ్ఓ గారికి అడిగితే, అసలు అది కాదు సార్, 100% కాదు 110% ఫుల్ఫిల్ చేసినామని చెప్పడం జరిగింది. బాగా చేసారు, ఎందుకంటే నమోదు కానీ అదర్స్ పిల్లలు కూడా ఉంటారు బయట నుంచి వచ్చి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సిద్ధులగుట్టపై స్వామివారి కళ్యాణం కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనులను సైతం పూర్తయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేస్తున్నారు. సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ సిద్ధులగుట్టపై 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గురువారం రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా శివరాత్రి ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల కోసం శనివారం అన్న పూజ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని మహాదేవుని కృపకు పాత్రలు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సుమన్, గంగారెడ్డి, మల్లయ్య, ఆనంద్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం పుణ్యక్షేత్రం. మరి ఈ క్షేత్రంలో ఈ 2024 పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినాన జరుగుతున్నటువంటి వేడుకల వివరణ. ఏదైతే గురువారం నాడు ఉదయం ప్రాతకాలమే 8 గంటలకు శివపార్వతుల యొక్క ఉత్సవ విగ్రహాలు బాజా భజంత్రులతో బయటకు తీసుకెళ్లి కోనేర దగ్గర మంగళ స్నానం నిర్వహించి మంగళ స్నానమైనటువంటి తదనంతరము డిస్పల్లిలోని సిఎంసి కళాశాలను మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సందర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ పరమైన ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం సిఎంసి కాలేజీ అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు.
ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు. రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం అందుబాటులో ఉన్న గదులను పరిశీలించారు. ఇది వరకు 2014 జమిలీ ఎన్నికలు 2019 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సిఎంసి కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సిఎంసి భవన సముదాయంలోని పలు గదులు నిర్వహణపరమైన లోపాలతో కూడుకొని ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటిని శుభ్రం చేయించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, మధుసూదన్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ హనుమంతరావు, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్, జిల్లా అటవీ శాఖ అధికారి మురళి మనోహర్ రెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధికారి మోహన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలని ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని నగర మేయర్ దండు నీతు కిరణ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఆదేశాల మేరకు ధర్నా చౌక్లో ఎల్ఆర్ఎస్ ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులదారుల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయని, రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా ఫ్రీ బస్సులు పెట్టి ఎక్కువ బస్సులు నడపకుండా మహిళల మధ్య గొడవలకు దారితీస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొని ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని లేని పక్షంలో ఈ నెల 7న జిల్లా కలెక్టర్ ఆర్టీఓలకు వినతి పత్రాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, పార్టీ నగర అధ్యక్షులు శిల్పరాజు, కార్యదర్శి ఏనుగందుల మురళి, మీర్ మజాజ్ అలీ, ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సూదం రవిచందర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే హామీలు ఉన్నాయో ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ప్రజలకు వాగ్దానం చేసిన తర్వాత మద్దతులన్నీ వచ్చిన తర్వాత మరి దాని మాటను మార్చేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పేసి అది కూడా మార్చి 31 లోపల అని చెప్పేసి వాళ్ళు గిరిగేయడం అనేది అసలు ప్రజలందరూ కూడా వ్యతిరేకతను తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే మరి పనిచేసే ప్రదేశాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులు జరగకుండా ఉండేందుకు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తుందని DWO రసూల్ బి తెలిపారు. పనిచేసే ప్రదేశంలో ఉద్యోగినులపై జీపీలపై రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తుందని DWO రసూల్ బి తెలిపారు. జిల్లాలో 45 KGBV 2 కేంద్రీయ విద్యాలయాల్లో తాము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఐకేపీ జీపీలలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు పోస్టర్లు అతికిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. నమస్కారం, నేను DWO నిజామాబాద్ జిల్లా రసూల్ బి నాయక్ పేరు. మేము ఇక్కడికి వచ్చి కూడా 9 నెలలు కాలం పూర్తి చేశాము. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మనకి పనిచేయ ప్రదేశంలో వేధింపు చట్టం సంబంధించి అన్ని పోస్టర్స్ ప్రతి ఒక్క జీపీకి మనకి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ గారి ద్వారా పంపించాము. వారి చేత ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్గుస్వామి ముఖ్య అతిథిగా హాజరై శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్గుస్వామి ముఖ్య అతిథిగా హాజరై శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్తులు, మహిళలు మంగళహారతులతో అగ్గుస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా రాజరాజేశ్వర దేవస్థానంలో అగ్గుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు రుద్రాక్షలను అగ్గుస్వామి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. వందల సంవత్సరాల చరిత్ర గల హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించే రాజరాజేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులున్నారు. భగవంతుడి చూపు మనది చేత. అరకతు బరకతు రావాలంటే ఇతరులకు మనం బాగా అనుసిస్తున్నాము. మేము 24 గంటలు పూజలు చేస్తాం, మాకు బరకతు ఉండదు, అరకతు ఉండదు, అది తప్పు. ఇతర మతస్థులు ఎవరైనా చెప్తారా?
మీరంతా నా చెల్లెళ్ళు. అథ్లెటిక్స్ లో ఓవరాల్ ఛాంపియన్ నిజామాబాద్ జిల్లా, ఫుట్బాల్లో ప్రథమ బహుమతి మహబూబ్ నగర్ జిల్లా, టగ్ ఆఫ్ వార్లో నిజామాబాద్ జిల్లా నిలిచాయి. రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ ట్రాన్స్కో డిస్కమ్ క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి అశోక్ కుమార్, ఇన్ఛార్జ్ డైరెక్టర్ HRDTS NPDCL వరంగల్ మాట్లాడుతూ క్రీడలు మనిషికి ఎంతో అవసరం. ఉద్యోగంలో ప్రతిరోజు కూడా పని ఒత్తిడిలో అలసిపోయి ఈ 3 రోజులు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే అవకాశం ఉన్న మన ఉద్యోగులకు కల్పించినటువంటి NPDCL కె వరుణ్ రెడ్డికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతినిత్యం కూడా వ్యాయామం, క్రీడలు మనిషి దృఢంగా ఉండడానికి, పని ఒత్తిడి తగ్గడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆర్ రవీందర్, SC ఆపరేషన్ నిజామాబాద్ సూర్యనారాయణ, SC ట్రాన్స్కో స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, కోశాధికారి ఉత్తమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజశేఖర్, సీనియర్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు గంగారం నాయక్, బి సురేష్ కుమార్, మూర్తి, దినేష్, అనిల్, డిఈలు వెంకటరమణ, ఎం శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, ఉత్తమ్ జాడే, విక్రమ్, ఏడీఈలు వీరేశం లింబాద్రి, రిఫీస్గా దుర్గాదాస్, నాగరాజ్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ చాలా ఆనందంగా ముగింపు జరిగింది. ఇందులో దాదాపుగా మన తెలంగాణలోని 16-17 జిల్లాల వరకు పాల్గొని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ను సక్సెస్ చేశారు. ప్రతి జిల్లాకు ఒక గుర్తింపుతో వాళ్ళు వారి జిల్లా వైజ్గా మంచి ఈవెంట్లో పాల్గొంటూ జర్నలిజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. మీడియా రంగంలో పురుషులతో సమానంగా మహిళా జర్నలిస్టులు కూడా నేడు పోటీ పడుతుండడం విశేషమని ఆమె కొనియాడారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులతో కలిసి క్యారం ఆడారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు, యాంకర్లు, సబ్ ఎడిటర్లను ఘనంగా సన్మానించారు. మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇతర వృత్తులతో పోలిస్తే మీడియా రంగంలో మహిళలు పనిచేయడం, వార్తా సేకరణలో పోటీ పడడం ఎంతో కష్టమని మేయర్ నీతూ కిరణ్ అన్నారు. ఎంతో మంది శ్రమిస్తేనే ఒక వార్త, ఒక కథనం ప్రజల్లోకి వెళ్తుందని వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు మీడియా రంగంలోనూ రాణించాలని మేయర్ పిలుపునిచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేది ఒక్క మీడియాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. కులం కంటే కలం గొప్పదని, జర్నలిస్టులు రాసే ప్రతి వార్త సమాజానికి ఒక మంచి సందేశంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, కోశాధికారి సందీప్, నిర్వహణ కార్యదర్శి మోహన్, కమిటీ ప్రతినిధులు గోవిందరాజ్, నరేంద్ర స్వామి, ప్రమోద్ గౌడ్, ప్రసాద్, రవిచరణ్, సుదర్శనం, ప్రీతం, అహ్మద్, పూర్వ అధ్యక్షులు గంగదాస్, రాజేష్, సీనియర్ జర్నలిస్టులు శ్రీకాంత్, పిటి శ్రీనివాస్, రాజేష్, జగన్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం పొందిన వారిలో K6 GTPLకు చెందిన లావణ్య, వాణి, సంధ్య, అర్చన, సాలహ్య తదితరులున్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్ శేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో రామకృష్ణ శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మా పెద్దక్క మాజీ ఎమ్మెల్సీ లలితక్క గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు. నగర శివార్లోని మాధవ్ నగర్ రైల్వే గేట్ మూసి ఉండడంతో ఆ వైపుగా వెళ్లే వేలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర శివార్లోని మాధవ్ నగర్ రైల్వే గేట్ బుధవారం మధ్యాహ్నం వరకు తెరుచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనదారులు డిచ్పల్లి, ధర్మారం మీదుగా నిజామాబాద్కు వచ్చిపోయే వాహనదారులు కంటేశ్వర్ బైపాస్ మార్గం నుంచి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం రైల్వే పట్టాలకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వెంటనే రైల్వే అధికారులు స్పందించి రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ICDS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలిక విద్యపై ప్రతి ఒక్కరూ దృష్టి సాధించాలని అన్నారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు గౌరవ మర్యాదలున్నాయని అన్నారు. ప్రపంచంలో మరో దేశంలోనూ మహిళలకు ఇలాంటి గౌరవం లేదన్నారు. కార్యక్రమంలో బోధన్ CDPO జానకి, సూపర్వైజర్ విజయరాణి, ATM సాయిలు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
మొత్తం ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇంతకైతే ప్రోగ్రామ్ చేసిన టీడీపీ మనీషా రెడ్డి వలస గారులకు ఐకేపీ గారికి మరి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ టీచర్స్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆశాస్ ఏఎన్ఎంస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని సూచించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు. శానిటేషన్ ఏజెన్సీ పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వృధా నీటిని ఇతర పనులకు వినియోగించాలని చెప్పారు. కొత్త గదుల నిర్మాణం వద్ద ఉన్న ఇసుక కంకరను తొలగించి రోడ్డును లెవెల్ చేయాలని తెలిపారు. పనికిరాని వస్తువులను తీసివేయాలని సూచించారు. మార్చరీ గదిని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాజీవ్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. సిరికొండలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ను జీఎం రితేష్ కుమార్ ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో నూతనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ను జీఎం రితేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండల కేంద్రంలో బ్యాంకును నూతన ఆఫీసును కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలతో నూతన ఆఫీస్ ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులో అన్ని రకాల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం అందిస్తున్న కొన్ని పథకాలు బ్యాంక్ ద్వారా లోన్లు ఇస్తున్నామన్నారు. సిరికొండ బ్యాంక్ 100 కోట్లకు పైగా టర్నోవర్ అవుతుండడంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటే బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. దేశంలో బరోడా బ్యాంక్ 2వ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలోనే కాదు విదేశాల్లో సుమారు 100 బ్రాంచ్లు ఉన్నాయన్నారు. బరోడా బ్యాంక్ కస్టమర్లకు సేవ చేయడమే ముఖ్యంగా లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో రీజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎస్డి బిఎం సూర్యప్రసాద్, సిరికొండ మేనేజర్ జయప్రకాష్, రాజశేఖర్, సలరాజరెడ్డి, భూమేష్, సిపిఎం సత్యానంద్, ఐకేపీ సిబ్బంది, బీసీ పాయింట్ సభ్యులు తదితరులు ఉన్నారు. एटीएम कार्ड अगर हम देते हैं आप उसका यूज करेंगे तो फ्री में एक्सीडेंटल कवर भी फ्री में मिलता है उसमें, लेकिन वो कार्ड को यूज करना होता है, तो आप वो यूज कीजिए. उसके लिए बहुत सारी सरकार की सुविधाएं हैं, उसका भी लाभ उठाइए, क्योंकि ये सरकारी बैंक है तो हम सरकार की सारी सुविधा सारी योजनाओं का इधर से हम लाभ देते हैं. चाहे कुछ भी योजना हो, प्रधानमंत्री जीवन सुरक्षा योजना हो, जो 20 रुपए में हम इंश्योरेंस देते हैं, 2 लाख का इंश्योरेंस देते हैं, सिर्फ 20 रुपए लगता है. పెర్కిన్ నుండి మంచిర్యాల వరకు మోర్తాడ్ మీదుగా నూతనంగా నిర్మించే 63వ జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ హైవే మోర్తాడ్ గ్రామం నుండి కాకుండా బైపాస్ రోడ్డుగా నిర్మించాలని చిరు వ్యాపారస్తులు కోరారు. మోర్తాడ్ చిరు వ్యాపారస్తులు ఇంతియాజ్ రమేష్ మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి మోర్తాడ్ ఇప్పటి వరకు జాతీయ రహదారిపై ఇండ్లు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు నూతనంగా ఎక్స్ప్రెస్ హైవే గ్రామం నుండి వెళ్లినట్లయితే చిరు వ్యాపారులు ఇండ్లు ఉన్నవారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎక్స్ప్రెస్ హైవేపై దూర ప్రయాణాలు సాగించే వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశాలుంటాయన్నారు. ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న మోర్తాడ్ వెనుకబడే అవకాశం ఉందన్నారు. నూతనంగా నిర్మించే ఎక్స్ప్రెస్ హైవేను బైపాస్ గుండా వేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందన్నారు. తాము కూడా రైతులను అభిమానిస్తామని, రైతు సంక్షేమం కోరుకుంటామని, రైతులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నామన్నారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్డుకు సహకరించాలని తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా తీర్మానం జరిగింది. అయితే కొందరు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి వాళ్ళతోటి చేపిస్తున్నారు. మాకు రైతులంటే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు చేసుకుని ప్రజల కోసం జీరో కరెంట్ బిల్ రాని వారి కోసం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పట్టణ ప్రజలు బారులు తీరారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు చేసుకుని ప్రజల కోసం జీరో కరెంట్ బిల్ రాని వారి కోసం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పట్టణ ప్రజలు బారులు తీరారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ప్రజలు అదేవిధంగా కరెంట్ బిల్ అప్డేట్ కానీ లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్తో సంప్రదించాలని ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత 6 నెలల కాలంగా మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఉదయం రాగి జావా, మధ్యాహ్నం భోజనం వండి పౌష్టికరమైన ఆహారాన్ని పెడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 100% పిల్లల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు.
పేద బలహీన వర్గాలైన కార్మికుల పట్ల ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. జిల్లాకు రావాల్సిన సుమారు 10 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు ప్రోసెసింగ్ ఆర్డర్లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు బిల్లులు చెల్లించని యెడల 13వ తేదీ నుండి సమ్మెకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయమ్మ, చక్రపాణి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, నాయకులు పి హనుమన్లు, నాగలక్ష్మి, స్రవంతి, బాలరాజ్, గంగాధర్, విజయలక్ష్మి, నరేష్, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని జీపీల వద్ద పోస్టర్లు అతికిస్తున్నామని లోకల్ కంప్లైంట్ జిల్లా చైర్పర్సన్ నీరజారెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు కార్యాలయాల్లో స్త్రీలు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరిగితే మా దృష్టికి తేవాలని లోకల్ కంప్లైంట్ జిల్లా చైర్పర్సన్ నీరజారెడ్డి తెలిపారు. మహిళా ఉద్యోగులు రక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తాము ఇప్పటికీ ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మహిళలకు ఇంకా అవగాహన లేకపోవడం బాధగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఊరూరా ప్రతి జీపీ వద్ద మహిళా రక్షణ చట్టంపై అవగాహన కల్పించేందుకు పోస్టర్లు అతికించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నా పేరు నీరజారెడ్డి, లోకల్ కంప్లైంట్స్ కమిటీ జిల్లా చైర్పర్సన్ని మాట్లాడుతున్నాను. చట్టం వచ్చి 10 సంవత్సరాలైనా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అయినా కూడా చాలామంది ప్రజలకు ఇంకా ఈ చట్టం గురించి తెలియదనడము, ఇలాంటి ఇబ్బందులకి కొన్ని ఆఫీసులలో ఎదురవుతున్నాయి. మేము వెళ్ళి చూసినప్పుడు ఎక్కడ కూడా బోర్డులు పెట్టడం లేదు, అవగాహన కల్పించడం లేదు, అవగాహన లేదు అని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చి మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టడం పట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్కొండలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల విమర్శలు చేశారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులపై సుమారు 20,000 కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ నిర్ణయానికి వ్యతిరేకంగా బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ ఇన్ని రోజులు ఓపికతో భరించాం, ఇక ఆట మొదలైంది. ప్రభుత్వ తప్పులపై వేట కూడా ఈ రోజు నుండి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మేము అధికారంలోకి వచ్చి నెల కూడా రాలేదు. ఇప్పుడు మీరు అన్న 100 రోజులు కూడా అయిపోతున్నాయి. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం. 3 నెలలైనా రైతులకు ఇంకా రైతు బంధు పడలేదు, మహాలక్ష్మి ఊసే లేదు, చేయుత పెన్షన్ మర్చిపోయారన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ప్రజలపై భారం మోపకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటూ మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ నాయకుల, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఉచితంగానే ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని మీ అందరి చేతులెత్తి దయచేసి ఈ మన డిమాండ్కు మద్దతు తెలపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరు దయచేసి చేతులు ఎత్తండి. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి. ఉచితంగా 1 రూపాయి కూడా పేద ప్రజల మీద మోపకుండా. మోర్తాడ్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. మోర్తాడ్ ఎన్ఎస్యుఐ మండలం ప్రెసిడెంట్ నీరజ్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని 10/10 జీపీఏ సాధించాలని వారు మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్ఎస్యుఐ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గుండప్ప పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. విద్యార్థులకు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ శుభాకాంక్షలు. నగరంలోని టీఎస్ఆర్టీసీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ టీఎస్ఆర్టీసీ మహిళా ఉద్యోగుల సన్మాన సభ ఆదివారం మధ్యాహ్నం రీజనల్ కార్యాలయంలో జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఉషా పాల్గొని మహిళా ఉద్యోగులను అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన 219 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నియోజకవర్గంలోని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు వెచ్చించి ఇండ్లు కట్టిస్తానని, వరితో నేను కొనుగోలు విషయంలో ధాన్యం తరుగుకోత లేకుండా ప్రతి ధాన్యం గింజకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 500 రూపాయలను బోనస్గా ఇప్పించే విధంగా కృషి చేస్తానని, పోరాడతానని, రైతు బంధు 15,000 ఎకరానికి ఇస్తానని హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని, కొందరు 5 ఎకరాలకే కటాఫ్ అని అంటున్నారని, 10 ఎకరాల వరకు రైతు బంధు చెల్లించాలని, అందుకోసం పోరాడతామని, రేపు గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల భృతిని తొందరగా చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతానని, 4,000 పెన్షన్ సైతం తొందరగా వచ్చే విధంగా తొందరగా ఇచ్చే రకంగా కృషి చేస్తానని, నియోజకవర్గంలో నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు పెద్ద కొడుగ్గా ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారి కోసం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. 219 చెక్స్ ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేను మీకు గతంలో చెప్పినట్టుగా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇల్లు లేని వారికి ఇళ్ల విషయంలో చాలా స్పష్టంగా చెప్పినాం. ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఇల్లు లేని వారు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పిఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల రూపాయల ఇల్లుని ఖచ్చితంగా మంజూరు చేపిస్తానని కూడా తెలియజేస్తాను. మొన్న జరిగినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో కూడా గతంలో 8 కిలోలు 10 కిలోలు దండి కొడుతుండే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటుంది. నిర్మల్ జిల్లా మహిళా శిశు అభివృద్ధి వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సగ్వాన్, ఖానాపూర్ ఎమ్మెల్యే పెద్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి పాఠశాలలో కార్యక్రమాలు చేపట్టినప్పుడే విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని అన్నారు. గిరిజన విద్యార్థులు తమ తల్లిదండ్రులను వదిలేసి ఆశ్రమ పాఠశాలల్లో విద్యాభ్యాసం కోసం చేరుతున్నారని, అలాంటి పిల్లలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగే సమయంలో ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదని అందుకు తనని నిదర్శనంగా చూపించారు. ఆర్థికంగా బలం లేనప్పటికీ తాను చేసిన కష్టాన్ని గుర్తించి ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఎంచుకున్నారని వివరించారు. మీరు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, మీ ఎదుగుదల కోసం మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థి దశలో కష్టపడ్డ భవిష్యత్తులో మంచి భవితవ్యం ఉంటుందని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని తెలిపారు. చాలా సంతోషం. మరి మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఒక సైన్స్ ఫెయిర్ మీద రావడం, మరి నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా యొక్క విద్యార్థి అభ్యాసం కూడా మరి ఆశ్రమ పాఠశాలలో జరిగింది. మరి ఆశ్రమ పాఠశాలని వచ్చినట్టు మా అంబేద్ సార్ చెప్తున్న సార్ ఇది ఆశ్రమ పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడుతూ చెప్పిన మరి ఇట్లాంటి కార్యక్రమాలు ట్రైబల్ వెల్ఫేర్లో జరిగితే మన విద్యార్థులకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నూతన ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఎన్నికైన తాహిర్ బిన్ హందాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో వరంగల్ నగర కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. రీజియన్ కాన్ఫరెన్స్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను లయన్స్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు ఉత్తమ పురస్కారాలను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ వివిధ విభాగాల్లో లయన్స్ క్లబ్ ఆర్మూర్కు అనేక అవార్డులు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పృథ్వీరాజ్, కోశాధికారి రఫీయుద్దీన్, జోనల్ చైర్మన్ లక్ష్మీనారాయణ, సుధీర్ బాబు, నర్సయ్య, తిరుపతి, చంద్రశేఖర్, జ్ఞాని తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి రక్తహీనతను కాపాడుకోవడానికి తగిన సలహాలు, సూచనలు అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని, మంచి ఆహారాన్ని స్వీకరించడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మనోహర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం,
ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శక్తివందన్ కార్యశాల కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా బీజేపీ నాయకులు వీక్షించారు. సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తుందని, మహిళలను అన్ని రకాలుగా మోడీ ప్రభుత్వం అండదండలు అందిస్తోందని అన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని కొనియాడారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, పట్టణ కార్యదర్శి యుగంధర్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. అక్కడ పశ్చిమ బెంగాల్లో వారి కంటే ముందు మాట్లాడినటువంటి వనదా శ్రీనివాసన్ గారి, అదేవిధంగా విజయ రహత్కర్ గారి, వాళ్ళు అనేక విషయాలు చెప్పడం జరిగింది. నరేంద్ర మోదీ గారు 2014లో దేశంలో అధికారం చేపట్టక ముందు, దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు ఈ దేశం ఇందల్వాయి మండలం కొత్తకొరుట్ల తాండాలో రాత్రి వేళలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, ఎస్ఐ మనోజ్ కుమార్ స్వాధీనపరుచుకున్నారు. రాత్రి వేళలో అక్రమంగా వాగులో నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ గ్రామ శివారు ప్రాంతంలో కేకే తాండా పరిధిలో అక్రమంగా నిల్వ చేసినటువంటి ఇసుక డంపులను పోలీస్ వాళ్ళు గుర్తించి నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 10:30 నుంచి 1 గంటల వరకు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిజామాబాద్ పట్టణంలోని డిటు సెక్షన్ జరిగింది. కార్యక్రమానికి రామకృష్ణ చైర్మన్ మెంబర్ టెక్నికల్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రాజాగౌడ్ నిర్వహించారు. దీనిలో 2 ఫిర్యాదులు వచ్చాయి. ఒకటి బిల్డింగ్కు సంబంధించిన సమస్య, గంగాధర్ ఎల్లమ్మగుట్ట. రెండవది వనిత ఎస్పీహెచ్ కనెక్షన్ కొరకు 34,000 దాన్ని తీసివేయాలని, సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని కోరారు. దీంట్లో డిఎం శ్రీనివాసరావు, తోట రాజశేఖర్, ఏడీ ఈ టౌన్ 2 గంగారం నాయక్, ఏఏఓ టౌన్ 2 నిజామాబాద్, ఏఈఎస్ సుమిత, డి శ్రీనివాస్, గంగశేఖర్, శ్యామ్, జేఏఓ నజ్మా, సబ్ ఇంజనీర్, D2 సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం విధించిన ఎల్ఆర్ఎస్ రుసుములను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సందర్భంగా రాస్తారోకో చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఆర్ఎస్ రుసుములు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ రుసుములు తీసుకోవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ రుసుములు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే ఎల్ఆర్ఎస్ రుసుములను రద్దు చేయాలని, ఎల్ఆర్ఎస్ రుసుముల వల్ల సామాన్యులపై భారం పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, లేనట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజామున మొదటి కాన్పులో జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో 3, ఒక మగ 2 ఆడ శిశువులకు జన్మనిచ్చారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం విటోలి తాండాకు చెందిన జ్యోతి ఆసుపత్రి బాధ్యురాలు డాక్టర్ సరోజా, సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ రజని తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి పురుటినొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి ఆసుపత్రి చేరారు. సాధారణ ప్రసవం అయ్యే పరిస్థితి లేకపోవడంతో డ్యూటీ డాక్టర్ సాయి సౌమ్య శస్త్రచికిత్స చేయగా మత్తు వైద్యురాలు స్వాతి సహకరించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని సివిల్ సర్జన్ డాక్టర్ సరోజ, పిల్లల వైద్యులు సుశ్రుత్, శ్రావణి పేర్కొన్నారు. ఒకే కాన్పులో 3కి జన్మనివ్వడం అరుదు కావడంతో మాతృమూర్తిని, శిశువులను ఆసుపత్రిలో ఉన్నవారు ఆసక్తిగా తిలకించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరో. నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు. బాల్కొండ, నిజామాబాద్లలో ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా. మహాశివరాత్రికి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు. రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి రైతు వేదిక నుంచి రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎల్ఆర్ఎస్ను ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా అమలు చేయాలి. బాల్కొండలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్.
గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి. రెండో రోజు జరిగిన జడ్పీ స్థాయి సంఘం సమావేశంలో అధికారులకు జడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశం. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే మా దృష్టికి తెండి. K6తో లోకల్ కంప్లైంట్స్ జిల్లా చైర్పర్సన్ నీరజారెడ్డి, ICDS DWO రసూల్ బి. రోడ్డు పనులు పూర్తి అయినా తెరుచుకొని మాధవనగర్ రైల్వే గేట్. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది వాహనదారులు. అథ్లెటిక్స్లో ఓవరాల్ ఛాంపియన్ నిజామాబాద్ జిల్లా. నగరంలోని పోలీస్ గ్రౌండ్లో ముగిసిన రాష్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ డిస్కమ్ క్రీడలు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ జితేష్ పాటిల్. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్ల కోసం డిచ్పల్లి CMC కళాశాలను CP కల్మేశ్వర్తో కలిసి పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జర్నలిజంలో మహిళలు రాణించడం అభినందనీయం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా జర్నలిస్టులను సన్మానించిన మేయర్ నీతు కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.